పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయాన మీ పాదముల చెంత చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ లైఫ్ ప్రతిష్ఠిస్తున్నటువంటి చిన్నపిల్లలందరికీ కలిసి మీ మాటలు మీరు మాకు సహాయం దయచేయండి. ప్రోగ్రామ్ ప్రార్థించి ఆరంభించగా మీ సహాయం మనం దయచేయండి. ఏ ఆటంకం, ఏ శోధన, ఏ సమస్యలు కలగకుండా ప్రభావ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాళ్ళకి గిఫ్ట్స్, చాక్లెట్స్ అందుకే మీరు అన్ని కూడా ఎవరైతే చెప్తున్నారో ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా వినాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? Jesus is saying we are all honorables. తెలుసా మీకు? Do you know? మనమంతా కూడా హానరబుల్ అంట. యేసయ్య దృష్టిలో మనము ఇన్ ద విజన్ ఆఫ్ లార్డ్ we are honorable to Lord. ఎవరైతే తనను తాను పరిశుద్ధుడిగా కాపాడుకొనును వాడిని దేవుడు వాడుకొనును. 2 తిమోతి చెప్పండి. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. ఓకే, ఎనీ బైబిల్ వర్స్ చెప్తావా? లెట్స్ బ్యాడ్ వర్డ్స్ చెప్పకూడదు. போய் அப்பா அம்மா கிட்ட போய் சொல்லக்கூடாது. போய் சொல்லிட்டு வெளியே போகக்கூடாது. நல்லா படிக்கணும். பைபிளை எப்படி படிக்கணும்? మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా అక్కడే ఆ కాటన్ మిల్ లో వర్క్ చేస్తూ ఉండేది. దేర్ ఇస్ నో టైం ఫర్ టు స్టడీ ఇన్ స్కూల్. సో దానికి ఏం చేసిందంటే అక్కడే సమ్ వర్క్ అలా స్పెండ్ చేస్తూ ఆ సమయంలోనే చదువుకునేది అనమాట. సో అలా చదువుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ పిల్లలు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను. నేను కొన్ని ఆబ్జెక్ట్స్ తెచ్చాను. దాని ద్వారా ఈరోజు థీమ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అది మీకు బాగా అర్థం అవడం కోసం కొన్ని ఆబ్జెక్ట్స్ తెచ్చాను. ఓకేనా? ఈరోజు థీమ్ ఏంటి? హానరబుల్. ఓకే, మీరు అందరూ చాలా గెసెస్ చేశారు కదా. నేను కప్స్ తెచ్చానని, గ్లాస్ తెచ్చానని, పెద్ద కుండ తెచ్చానని. సరే, మరి ఏం చూద్దాం, ఏం తెచ్చానో చూద్దాం. మనం ఒక హానరబుల్ వెసల్ గా ఉంటే దేవుడు మనల్ని యూస్ చేసుకుంటాడు. వెరీ గుడ్. పేపర్ బాగుందా? దీంతో ఏం చేసుకోవచ్చు? రాసుకుంటారా దీని మీద? బొమ్మలు వేస్తారా? ఇప్పుడు దీన్ని చిన్నగా మడపెట్టారు. ఇప్పుడు ఇది ఇంత ముందు చిరిగిపోయిన పేపర్. సో దేనికి యూజ్ లేదు. మనం కూడా ఏమైనా తప్పు చేసినప్పుడు, మనకు తెలియకుండా పిల్లల్ని కొట్టినప్పుడు, మన ఫ్రెండ్స్ ని కొట్టినప్పుడు, వాళ్ళ దగ్గర తీసేసుకున్నప్పుడు మనం కూడా చిరిగిపోయినట్టే ఉంటాం. దేవుని దగ్గర ఎలా ఉంటాం? చిరిగిపోయినట్టు, అంటే పనికిరాని వారంగా ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర వచ్చి క్షమించమని అడుగుతామో, ఇతరుల్ని ప్రేమిస్తామో, మన తప్పు మళ్ళీ రిపీట్ చేయకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇలా చేస్తాడు. Yes. Who is your provider? So what you have to do? You have to pray and you have to ask your God. మీ పేరెంట్స్ బుక్ అడిగితే బుక్, పెన్ అడిగితే పెన్, సైకిల్ ఏది అడిగితే అది మాత్రమే ఇస్తారు. ఇంకేంటి చాక్లెట్స్ కొన్ని ఇవ్వంటే ఇన్న ఇస్తారు, 2 ఇస్తారు, 3 ఇస్తారు, 4 ఇస్తారు.
searching for an answer.